ప్రధాని మోదీతో సహా ఇద్దరు పార్టీ అధినేతలు హాజరైన సభలో జనాలు కరువయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చిలకలూరిపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత బోండా ఉమాకు లేదన్నారు. 32వ డివిజన్ అయోధ్యనగర్ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసు, స్థానిక డివిజన్ ఇన్ఛార్జి గుండె సుభాషిణి, డిప్యూటీ మేయర్ అవుత శ్రీశైలజారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పరిపాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత 2 నెలలుగా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నానని, ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని చెప్పుకొచ్చారు. చిలకలూరిపేటలో నిన్న నిర్వహించిన సభలో నాయకులు తప్ప ప్రజలు లేని పరిస్థితి ఉందన్నారు. 3 పార్టీల నాయకులు, దేశ ప్రధాని మోడీ పాల్గొన్న సభలోనే జనాలు కరువయ్యారంటే రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పథకాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కానీ నిన్న చిలకలూరిపేటలో ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్రానికి చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అదేవిధంగా పవర్ స్టార్ అని చెప్పుకునే రాజకీయాల్లో పవర్ లేని స్టార్ ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఇంతమంది నాయకులు, ఇందాక కూడా చెప్పాను, తొళ్ళకొట్టే బాలకృష్ణ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పని, ఎంతమంది వచ్చినా కానీ ఆ సభ ఎలా వెలవెలబడిపోయిందో చూడండి ఒకసారి. ఎందుకంటే మా సిద్ధం సభ ఒకటి చాలు వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి. సిద్ధం సభ ఎలాగుంది, ఇంతమంది గుంపుగా వచ్చి దేశం నుంచి, అదే దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు అందరూ వచ్చారు అక్కడికి. కానీ ప్రజలు రాలేదు అక్కడికి. ఎందుకంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తానని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తానని చెప్పారు. అందుకని చిలకలూరిపేట మొత్తం కూడా అట్టర్ ఫెయిల్యూర్.